మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని మంత్రి సీతక్క అన్నారు. ఆదివాసీల వనజాతర జనజాతరగా మారి ఎద్దుల బండ్ల నుంచి హెలికాప్టర్ వరకు చేరిందని సీతక్క అన్నారు. ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూనే జాతర వైభవాన్ని పెంచుతున్నామంటున్న సీతక్కతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. మేడారం మహాజాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. రోజు రోజుకు భక్తుల రద్దీ పెరుగుతుంది. ఇవాళ కన్నెపల్లి నుంచి సారలమ్మ కాసేపట్లో రాబోతుంది. ఈ నేపథ్యంలో మనం భక్తుల రద్దీ చూడవచ్చు. గద్దెల దగ్గర భక్తుల సందడి అయితే కనిపిస్తూ ఉంది. ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు వస్తున్నారు. మేడారం అంతా కూడా జనసంద్రమైంది. ఇటు జంపన్న వాగు కూడా భక్తులతో పోటెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు వస్తున్నారు. ఇవాళ సారలమ్మ సాయంత్రం వరకు గద్దెకు చేరుకుంటుంది. రేపు సమ్మక్క వస్తుంది. దీంతో రేపటి నుంచి ప్రధాన జాతర. ఇద్దరు అమ్మవార్లు రేపు సాయంత్రం వరకు ఇద్దరు కూడా గద్దెలపైన కొలువు తీరనున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ అయితే అంతకంతకు పెరుగుతూ ఉంది. మంత్రి సీతక్క ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తానే స్వయంగా మైక్ తీసుకొని ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా కోఆర్డినేట్ చేస్తున్నారు. ఒకసారి మంత్రి సీతక్క ఉన్నారు, వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తాను. మేడం చెప్పండి, ఎట్లా ఇవాళ ఎలాంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి? మీకు భక్తుల నుంచి ఏమైనా సమస్యలు వస్తున్నాయా? ఏంటి, ఎలా కోఆర్డినేట్ చేస్తాను? ఇప్పటివరకు అయితే ఏం ప్రాబ్లమ్స్ రాలేదు. అన్నీ కూడా ఎస్పీ గారు ఇక్కడే ఉన్నారు, కలెక్టర్ గారు అందుబాటులో ఉన్నారు. ముఖ్యంగా మేము ఒక 3 మెన్ టీం లాగానే ప్లాన్ చేసుకుని, అంటే ఓవరాల్గా మిగతా చాలా మంది అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు అందరు ఉన్నప్పటికీ మేము ముగ్గురం ఒక టీం లాగా పనిచేస్తున్నాం. వాళ్ళ ఆఫీసర్స్, నేను మినిస్టర్ అయినా నేను కూడా వాళ్ళ అందరం అనుకొని పనిచేసుకుంటున్నాం. ఏదైనా దేవతలకు సేవ చేసే అవకాశం వచ్చింది. లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఇప్పటికే 60 లక్షల మంది జాతర స్టార్ట్ కాకముందే వచ్చిపోయినరు. ఇంకా రాత్రి నుంచి విపరీతంగా పెరిగింది. గంటకు ఒక 1500 వరకు కూడా పెరిగినట్టుగా ఇప్పుడే వెహికల్స్, అంటే ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు. ఏదున్నా కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడానికి, అప్పటిదప్పుడు చిన్న చిన్న లోపాలను కూడా సరి చేసుకునే అంత అంటే స్టాఫ్ కూడా మా దగ్గర ఉంది. వెంటనే అక్కడికి వెళ్ళి క్లియర్ చేసుకోవడానికి. కాబట్టి ఏమి ఇబ్బందులు లేవు. చూస్తున్నారు, మంచిగా దర్శనం అవుతుంది. అందరు క్యూ లైన్లలో కూడా వాటర్ పెట్టించడం, ప్రైవేట్ వాళ్ళని కూడా అడుగు స్వచ్ఛంద సంస్థలు కానీ వ్యక్తులు కానీ అట్లా కూడా వాటర్ బాటిల్స్ పంపిణీ చేస్తూ ఉన్నాము. చాలా బ్రహ్మాండంగా ఉంది. అదృష్టంగా భావిస్తా ఉన్నాం ఈ అవకాశం. కన్నెపల్లి నుంచి సారలమ్మ రాబోతున్నారు. ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? మీరు ఆదివాసీ బిడ్డగా ఉన్నారు, ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి? పూజా విధానం ఎలా ఉంటుంది? పూజలు మన కళ్ళ ముందే జరుగుతాయి కానీ మనం చూడలేము. అంత బ్రహ్మాండంగా, అంత సీక్రెట్ మెయింటైన్ చేస్తారు మా వాళ్ళు. అది ఉండాలని కూడా కోరుకుంటా. ఎందుకంటే తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆనవాయితీని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ఉంటుంది. నిన్ననే పగడిద్దరాజు పౌనగాల నుంచి బయలుదేరిని ఇప్పుడు పసరా ప్రాంతంలోకి నడుచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు 3 గంటలకు గోవిందరాజు మరి కొండాయి నుంచి వస్తారు. సాయంత్రం సార్లమ్మ 4 గంటలకు బయలుదేరుతారు. అప్పుడు మనం అందరం కూడా అక్కడే ఉంటాము. అక్కడ అందరం ముంగటనే పూజలు చేసి ఒక కవర్ పెడతారు సీక్రెట్ గా. అందరూ ఉంటాము కానీ ఎవరికి కనబడదు ఆ కార్యక్రమం. ఆ తర్వాత సార్లమ్మ గద్దెల మీదకి వస్తుంది. సో అదొక బ్రహ్మాండమైనటువంటి ఉద్వేగాన్ని, భావోద్వేగాన్ని ఇచ్చేటువంటి సంఘటనగా ఉంటుంది మహాఘట్టము. కాబట్టి ఇన్ని లక్షల మంది ఆ తల్లుల మీద నమ్మకంతో, విశ్వాసంతో వచ్చేటువంటి వారందరూ కూడా సంతోషంగా వెళ్ళాలని ఆదివాసీ బిడ్డగా, ఈ ప్రాంత బిడ్డగా నేను కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ గుడి ఉండదు, గోపురం ఉండదు, అర్చన అభిషేకాలు ఉండవు, ఏమాత్రం మనకు అమ్మవారి రూపాలు ఉండవు. అయినా కూడా అంతకంతకు భక్తులు ఎద్దుల బండి నుంచి ప్రారంభమైనటువంటి జాతర ఇవాళ హెలికాప్టర్లు రన్ అయ్యే కాడికి వచ్చింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు ఒక ఆదివాసీ మహిళగా? నేను కూడా కాలినడక నుంచి కారులు వచ్చే వరకు చూసినా, ఎడ్ల బండి నుంచి హెలికాప్టర్ వచ్చే అంత పరిస్థితి వచ్చింది. ఈ తల్లుల యొక్క కీర్తి ఆ రకంగా పెరగడానికి వచ్చినటువంటి భక్తుల యొక్క కోరికలు కొంగు బంగారంలో నెరవేరుతున్నాయి. కాబట్టి ఏటేటా ఈ భక్తుల సందడి పెరుగుతుంది. కాబట్టి ఆ తల్లుల యొక్క గొప్పతనం, వారి త్యాగము, వారి మంచి, అంటే పబ్లిక్ కోసం వాళ్ళు జీవించారు, జనం కోసం, జాతి కోసం జీవించారు. కాబట్టి జనం గుండెల్లో ఉన్నారు. ప్రభుత్వాల కంటే ముందే ప్రజలు గుర్తించి దేవతలుగా ప్రతిష్ఠింపజేసుకొని జాతరలు మొదలైన ఆ తర్వాతనే ప్రభుత్వాలను మనమందరం ఎంటర్ అయినాం. కాబట్టి రాజులు కీర్తిస్తే ప్రజల కోసం పనిచేసి మరి దేవతా మూర్తులుగా అయిన వాళ్లకు ప్రజలే ఫస్ట్ గుర్తించుకొని గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారు. ఆ పూజ ఇంకా కొనసాగడానికి, విస్తరించడానికి కారణము భక్తులు పెట్టుకున్న నమ్మకము కొంగు బంగారంలో నెరవేరుతున్నది. కాబట్టి ఈ రోజు ఇంకా రద్దీ పెరుగుతుంది. అందరికి అన్ని ఏర్పాట్లు, బస్సు రూట్లు వేరే ఉన్నాయి, ప్రైవేట్ వెహికల్స్ వేరే ఉన్నాయి.
ఇంకా ప్రైవేట్ వెహికల్స్ కూడా ఇట్లా కాలువపల్లి ఇట్లా కాటారం నుంచి కూడా మేము రూట్ ఇవ్వడం జరిగింది. చాలా వరకు ఇప్పుడే ఎస్పీ గారు చెప్పారు, గతం కంటే ముందే అన్ని పార్కింగ్ ప్లేసెస్ కూడా నిండినాయి అని చెప్పి దానికి తగ్గట్టు కూడా ఏం చేయాలని వారు ఎప్పటికప్పుడు ఎస్పీ గారు కూడా మానిటరింగ్ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రాబోతున్నారు. కొత్తగా ఈ ములుగు జిల్లాకి ఏమైనా కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఏమైనా వరాలు ఇచ్చే అవకాశం ఉందా? చాలా మంది ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మేము కూడా ఏం అడగలేదు, దేవుడి దగ్గరకు వస్తున్నాడు కాబట్టి ఆల్రెడీ 110 కోట్లతోటి జాతర వైభవానికి ఇచ్చిర్రు. తప్పకుండా అడుగుతాము. జాతర ప్రాశస్త్యం, చరిత్ర, పర్మనెంట్ స్ట్రక్చర్ ఎప్పటికి ఉండటానికి కావాల్సినటువంటి నిధులను కూడా ఖచ్చితంగా వారు ఇస్తారు. అడగక ముందే అన్నే కాబట్టి, తల్లి భక్తుడే కాబట్టి తప్పకుండా ఇస్తాడు. ఎస్పీ శబరీష్ గారు ఉన్నారు, వారిని అడిగి భద్రతకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకుందాం. సార్, ఎట్లా కోఆర్డినేట్ చేస్తున్నారు? మేడారం భద్రత అంటే ఒక సవాల్ కదా, ఎట్లా వాటిని కోఆర్డినేట్ చేస్తున్నారు? ఎట్లా, ఎంతమంది? డెఫినెట్లీ ఇట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. దానికి మనము ఎప్పుడు ఆల్మోస్ట్ 2-3 months నుంచి వర్కౌట్ చేస్తూ ఉన్నాము. మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అంత డివోటీస్కి, ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. దయచేసి అంత రోడ్ సేఫ్టీ రెగ్యులేషన్స్ దయచేసి పాటించండి. ఇది మంత్రి సీతక్క గారి, ఎస్పీ శబరీష్ గారి అభిప్రాయం. మొత్తంగా ఈ ఘట్టాన్ని చూసేందుకైతే భక్తులైతే భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మేడం.